సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి ఇది పూర్తిగా వినుబిడ్డ, నీ దీర్ఘకాలిక కోరిక తప్పక ఫలిస్తుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విన్నామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ నీ దీర్ఘకాలిక కోరిక విన్నాను, నీ ప్రార్థన నెరవేరేందుకు నీ వాకిటి ముందు సంతోషంగా ఎదురు చూస్తున్నాను. ఇక నిన్ను ఎదురు చూడనివ్వకుండా వినుబిడ్డ, ఒక్కసారి నా భక్తుల ఇంట కాలు మోపితే వాళ్ళకి అన్నానికి కొరత ఉండదు, సిరి సంపదలు తూలులాడుతున్నాయి అన్న మాటే ఉండదు తల్లి. అలాగే నీ ఇంటికి రావడానికి ఇంత ముందుగా వచ్చేశాను. అతి త్వరలో నిన్ను ఎత్తు ప్రదేశానికి తీసుకెళ్ళడానికి, నీ కష్టాలన్నీ తొలగించడానికి, ఒక చిన్న సమస్య కూడా లేకుండా నీకు నీ జీవితాన్ని అమరుస్తాను. నేను ఎప్పుడూ కూడా చిన్న చిన్న సమస్యలు ఇచ్చి నమ్మకాన్ని పరీక్షిస్తానే తప్పితే నిన్ను వేదనకి గురి చేయను బిడ్డ. ఆఖరి నిమిషంలో అయినా అతిశయం చేస్తాను. ఆనందంతో ఎదురు చూస్తున్న నీకు ఎప్పుడూ నిరుత్సాహం అనేది చూపించిన తల్లి, ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాను. బాబా శోధనలు మీరే ఇస్తున్నారు, దానికి ఆరుదల కూడా మీరే ఇస్తున్నారు అని అడుగుతున్నావు కదా. ఆరుదల అనేది నీ గాయానికి తాత్కాలిక ముందు, జ్ఞానం అనేది గాయానికి నిరంతరమైన ముందు. నేను నీకు జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నానమ్మా. శోధనల వలన జ్ఞానం అనుభవం వస్తుంది, నిరంతరమైన సంతోషం ఉంటుంది. అందుకోసమే తల్లి నీ శోధనలు సంతోషంగా ఉండాలనే నీ బాబా ఆశ. అందుకోసం ఇన్ని గాయాలు బాబా, ఇన్ని నేను ఎలా తట్టుకోగలను అంటున్నావు కదా తల్లి. కాలానికి మాట్లాడే శక్తి లేదమ్మా, కానీ కాలం అన్నిటికీ బదులు చేస్తుంది కదా. నీకు ఏర్పడ్డ గాయాలకు, నీకు ఏర్పడ్డ శోధన కాలానికి తప్పక సమాధానం చెబుతుంది. ఇప్పుడు నువ్వు చెయ్యవలసిందంతా తలుచుకుని బాధపడకుండా భవిష్యత్ కోసం ఏం చెయ్యాలి, ఏం చేస్తే నీ జీవితం బాగుంటుంది అని చెప్పి ఆలోచించడమే. నమ్మకంతో ఉంటే నమ్మకంగా విజయం సాధిస్తావు. అందుకోసం నీ ఆలోచనలు అనుకూలంగా ఉండేలా ఆలోచించు. నీ మనసులో ఉన్న దిగులు ఇప్పుడే వదిలేసేయి. ప్రశాంతమైన మనసుతో ఉండు. మిగతాదంతా నేను చూసుకుంటాను. నీకు కావాల్సిన కాలం వస్తుందని నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను కదమ్మా. నువ్వు నమ్మకం లేకుండా ఉన్నావు. ఇప్పుడు నా ఈ మాటలు అన్నా నమ్మకంగా వినమ్మా. ఇప్పుడు చెబుతున్నాను, ఈ జీవితంలో అనుకున్న విషయాలు జరగనివి కూడా నీకు ఇక మీద జరగబోతున్నాయి తల్లి. నీకు ఏది మంచిదో అదే జరిపిస్తాను. నీకు ఎవరూ లేరు అనే మాటని నీ మనసులోకి రానివ్వకు. నా బాబా నువ్వే దిక్కు అని పిలిచావు కదా, నేను నీకు దిక్కున్నానమ్మా. నా దగ్గర వచ్చిన భక్తులు ఇప్పుడు నేను తోడుగా ఉంటాను. అలాగే నువ్వు కూడా నా భక్తురాలు కదా, నా బిడ్డవే కదా. ఒక్కసారి బాబా అని పిలిచావంటే పరిగెత్తుకుని నీ దగ్గరికి ఎందుకు రాను చెప్పు. లక్షల మైలు దూరంలో ఉన్నా సరే నీ దగ్గరికి వస్తాను. నీకు ఈ పలుకులన్నీ వివరంగా చెప్పడానికే వచ్చానమ్మా. నీ కష్టానికి ముగింపు వచ్చింది, వసంతకాలం నీకు సమయం వచ్చింది అని చెప్పడానికే వచ్చాను. అంతా నీకు ఆనందమే జరుగుతుంది తల్లి. నీ ముఖంలో కలిగే ఆనందాన్ని చూడడానికే నీ బాబా ఎదురు చూస్తున్నాను. ఎవరూ లేరు అనే ఒక భావనను మనసులోకి రానివ్వకు. నీ బాబా ఉండగా నువ్వు ఎప్పుడూ ఒంటరివి కావు. అలా అనుకోవద్దు. సదా సర్వం కాలం నీ బాబా నీతోనే ఉంటాను. ఒక్కసారి చెప్పుకో, ఎంత ధైర్యం నీకు ఉంటుందో గమనించు. నేను ఎప్పుడూ నీకు దగ్గరలోనే ఉన్నాను బిడ్డ. ఎక్కడున్నా నన్ను తలుచుకో, పక్కనే ఉంటాను. నీ గురువుగా నా మీద నమ్మకం పెట్టి ఉన్నావమ్మా. దానికి మించిన నాకు ఎలాంటి పరిహారాలు అవసరం లేదు. గురువే దేవుడు అని నమ్ము. సద్గురువైన నేను నీకు సాయంగా ఉంటాను, ఎప్పుడూ ఉంటాను. నమ్మకంతో ఉండు, నమ్మకంతో నన్ను తలుచుకో బిడ్డ. 4 దిక్కుల నుంచి ఎక్కడి నుంచైనా వస్తాను. మంచి విషయం జరగబోతుంది కాబట్టి ఈ విషయాలను వినగలుగుతున్నావు. ఒక్క క్షణం సంతోషంగా ఉండబోతున్నావు. ఇది విను తల్లి. ఈ సాయి సత్యవాకు నమ్ము. నమ్మకంగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.